ఒకవేళ ఒక గోపురాన్ని కొట్టేశారనుకోండి, తిరిగి నిర్మించుకుంటాం. దానికయ్యే ఖర్చు, దానికి ఉన్నటువంటి సెంటిమెంటు డిఫరెంట్. కానీ మన మనోపలకంలో ఆ ప్రసాదము, ఆ తీర్థము ప్రమాదకరము అంటే ఎలా మనము మనస్సు స్పందిస్తుంది చెప్పండి? అది మన మనసుకి ఎంత గాయం చేస్తుంది? ఇక్కడ అదే జరిగింది. హిందువుల మానసికమైనటువంటి స్థితి పైన, వాళ్ళ మనోభావాలపైన దెబ్బ కొట్టారు. అది జగన్మోహన్ రెడ్డి ఆచరిస్తున్నటువంటి, ఆయన క్రిస్టియన్ అని నేను అన్నగాని ఆయన ఇంతవరకు డిక్లేర్ చేయను. అదే ఒక ఛానల్లో అది గట్టిగా అడిగాను ఒక ప్రశ్న. మీరు చంద్రబాబు నాయుడు గారు, నేను శ్రీ వెంకటేశ్వర స్వామి మా కులదైవం అంటూ ఆయన చెప్తున్నాడు. మీరు చెప్పండి కరుణాకర్ రెడ్డి గారు, మీరు చెప్పండి వైవి సుబ్బారెడ్డి గారు, మీరు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు, మీ కులదైవం ఎవరో చెప్పండి అని నేను ప్రశ్నించాను. ఎందుకంటే మీకు హిందూ ధర్మం పట్ల మీకు గౌరవం ఉంటే, హిందూ ధర్మం పైన మీకు విశ్వాసం ఉంటే, మీరు ఖచ్చితంగా హిందువులుగా ఉంటే మీ కులదైవం పేరు చెప్తారు. మీరు చెప్పలేదు అనుకోండి, కనీసం మీ కులదైవము యేసుక్రీస్తు అన్న చెప్పండి, మేరీ మాత అన్న చెప్పండి, మహమ్మద్ ప్రవక్త అన్న చెప్పండి, లేదా గౌతమ బుద్ధుడు అన్నా చెప్పండి, లేదా మా కులదైవం షిరిడి సాయిబాబా గారు అన్న, ఏదో ఒక దేవుడి పేరు చెప్పండి. మీకు దేవుడి పట్ల విశ్వాసం ఉండదని మేము నమ్ముతాం. నా ప్రగాఢమైన విశ్వాసం ఏంటంటే, వీళ్లకు ఏ దేవుడి పట్ల విశ్వాసం లేదండి, పూర్తి విశ్వాసం లేదండి. ఏ దేవుడి పట్ల పూర్తి విశ్వాసం లేనటువంటి ఇటువంటి వాళ్ళను అటువంటి పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానముల అధికారులుగా పెట్టి, చైర్మన్లుగా పెట్టి, వాళ్ళ ద్వారా హిందూ మతానికి పై చేసినటువంటి దాడి ఉందే, అది చాలా పాపం, చాలా అనైతికం, చాలా దుర్మార్గం. అది రాజ్యాంగ సూత్రాలకే విరుద్ధం. ఇప్పుడు అదే జరుగుతోంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మా వాడు చేసింది తప్పు అని చెప్పట్లేదు, ఎక్కడ సమర్థించుకుంటున్నాడు. అంబటి రాంబాబు ఆ ఫ్లెక్సీలు మీరు తీస్తారని నేను చింపేస్తున్నా అన్నాడు. ఇక్కడ ఫ్లెక్సీలో ఉన్నది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆనంద గోపురం, అది ఆనంద నిలయం. ఆ గోపురం ఉంది అక్కడ ఆ ఫ్లెక్సీల్లో. అటువంటి బ్యానర్ని నేను చింపేస్తానంటే దాని అర్థం ఏంటి? అది హిందూ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి పైన దాడి చేసినట్లే కాదా? ఆ మాట అన్నాడని ఏదో జరిగిందని దానికోసం జగన్మోహన్ రెడ్డి యాత్రలు చేస్తూ నిన్న 2 ప్రాణాలు బలికొన్నాడు. చూడండి.